హెచ్చరించి వెళ్ళిపోతారు. దాని గురించి ఆలోచిస్తున్న శరత్కు ఆ ఇంట్లోనే ఒక సొరంగం లాంటి మార్గం కనపడుతుంది. ఆ దారి ఎక్కడికి వెళుతుందో తెలుసుకుందామని వెళతాడు. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడితో మార్గం ముగుస్తుంది. అక్కడే ఒక సమాధి కూడా కనిపిస్తుంది. ఆ సమాధి పైన 15 జూలై అని రాసి ఉంటుంది. అది ఆ రోజు డేట్. ఈ ఇంట్లో మరో సొరంగ మార్గం ఉందేంటి? అందులోనూ ఒక సమాధి. ఆ సమాధిపై ఈరోజు డేట్ కూడా ఉంది. అసలు ఈ డేట్కి అర్థమేంటి అని తనలో తాను ఆలోచించుకుంటూ వెనక్కి వచ్చేస్తాడు. అదే రోజు రాత్రి శరత్ ప్రణీత పడుకొని ఉండగా ప్రణీత మొహంపై వాటర్ పడుతున్నట్లు అనిపించి చూసేసరికి అవి రక్తం చుక్కలు. కళ్ళు తెరిచి చూడగానే తన కూతురు ఆరుషి తనకు దగ్గరగా కనపడుతూ దెయ్యంలా భయపెడుతుంది. గట్టిగా అరిచినా పక్కనే పడుకున్న శరత్కు వినపడదు. కానీ నిద్ర లేపుదామంటే ఎంత లేపినా చెయ్యి కూడా కదలదు. బలమంతా కూడదీసుకొని శరత్ని లేపేసరికి ఆ దెయ్యం మాయమైపోతుంది. ఏమైంది ప్రణీత? ఎందుకలా భయపడుతున్నావు? హారుషి హారుషి ఆరుషికి ఏమైంది? హారుషి దయ్యమైనను భయపెట్టింది. సీలింగ్ పై నుంచి నా మీద బ్లడ్ డ్రాప్స్ పడ్డాయి. ఆరుషి అక్కడ పడుకొని నిద్రపోతుంటే ఆరుషి భయపెట్టిందంటావేంటి? ఏదో బ్యాడ్ డ్రీమ్ వచ్చుంటుందిలే, పడుకో అని ప్రణీతకు చెప్పి పడుకున్న శరత్ ప్రణీతను నిజంగా దెయ్యం భయపెట్టే ఉంటుంది. సాయంత్రం ఇంటి సొరంగంలో సమాధి ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. తెల్లవారిన తరువాత ఆరుషి మంచం దిగే సమయంలో మంచం కింద ఏదో కదులుతున్నట్లు అనిపించి కిందికి చూస్తే